ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా ఇర్మియా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాల భాగాన్ని చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియచేయవలెను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని లేఖనం ఇక్కడ చక్కటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యూదా ఇశ్రాయేలు ప్రజలు, అది ఎవరైనా కావచ్చు ప్రియులారా, వాక్యము విననొల్లని వాడు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియులారా, ఈరోజు క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి మనకు అనేకమైన అవకాశాలు ఉన్నాయి. గృహకుడికకి వెళ్ళిన ప్రార్థనే, ఆ ప్రార్థనలో వాక్యం, సమాధి కార్యక్రమంలో వాక్యం, జన్మదినమైన కార్యక్రమం, ఏ కార్యక్రమం మనము చేసినా, అది వివాహమే కావచ్చు, గృహప్రవేశమే కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రార్థనలకు మనం వెళ్ళినా ఖచ్చితంగా వాక్యము లేనిది, అది 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, 2-3 గంటలు కావచ్చు, వాక్యము లేనిది అక్కడ ప్రార్థనలు జరగవు. ఖచ్చితంగా వాక్యములు చెప్పబడతాయి. కానీ ప్రియులారా, చెప్పబడుతున్నటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యములను విననొల్లని వాడు, ఆ వాక్యమును పట్టించుకొనని వాడు, ఆ వాక్యమును గైకొనని వాడు, ఆ వాక్యముకి విలువనివ్వనటువంటి వాడు శాపగ్రస్తుడవుతాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అనంటే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చెనని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, వాక్యానికి లోబడకుండా దేవునికి లోబడలేవు, దేవునికి లోబడకుండా వాక్యానికి లోబడలేవు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కనుక వాక్య నెరవేర్పు మనలో ఉండాలి. అందుకంటాడు కదా యేసుక్రీస్తు వారు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రము నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యములను మనం నిరర్ధకము చేయకూడదు కానీ దేవుని యొక్క వాక్యం మనం నెరవేర్చే వారిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయమందు నువ్వు ఏ ప్రార్థనలకైతే వెళ్తున్నావో ఆ ప్రార్థనలో వాక్యం వినగల మనస్సు నీకు కావాలా, ఆ వాక్యం అర్థం చేసుకునే మనస్సు నీకు కావాలా, ఆ వాక్యానికి లోబడే మనస్సు నీకు కావాలా, ఆ వాక్యానుసారంగా జీవించే మనస్సు నీకు కావాలా. ఎందుకంటే ప్రియులారా, ఆ మనసు లేకపోతే ఆ వాక్యం వినవు, వాక్యం అర్థం కాదు, వాక్యానుసారంగా జీవించలేవు. చూడండి ప్రియులారా, లేఖనం చక్కగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అని చెప్పవలెను. ప్రజలందరూ ఆమెన్ అని చెప్పవలెను. ఈ నిబంధన వాక్యములు, ఈ విధికి సంబంధించినటువంటి వాక్యములు ఎవడు గైకొనడు అనే విషయాన్ని ప్రియులారా లేఖనం మనకు సెలవిస్తున్నది. ఈ విధికి, క్రైస్తవ జీవితానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమానికి సంబంధించినటువంటి వాక్యములు మనకు కొన్ని బోధింపబడుతూ ఉన్నాయి. ఈ బోధింపబడుతున్న వాక్యములను ఎవడైతే గైకొనడో వాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క లేఖనాలలో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఇదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. చూడండి ప్రియులారా, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకును వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వారిని విషయం ఆలస్యం చేయక బహిరంగముగా వానికి దండన విధించును. చూడండి ప్రియులారా, తన నిబంధనను స్థిరపరచువాడు 1000 తరముల వరకు కృపను చూపువాడట.
ఆయన ప్రేమతో కూడినటువంటి ఆజ్ఞలు ఎవడైతే గైకొంటాడో, ఎవడైతే వింటాడో, ఆ వాక్యములను ఎవడైతే అంగీకరిస్తాడో వాడిని 1000 తరముల వరకు కృపను చూపించి దీవించి దేవుడట. ఎవడైతే ఆ వాక్యములు వినడో, ఆ కట్టడములు వినడో, ఆజ్ఞలు వినడో, వాటిని పాటించడో, వాటిని అర్థం చేసుకోడో, వాటిని తృణీకరిస్తాడో వాడిని బహిరంగముగా శిక్షించే దేవుడట. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ శాపం అనేది మనకు మేలుకరమైనది కాదు, దీవెనకరమైనటువంటిది కాదు. ఈ శాపం అనేది మన పిల్లలకి కలగకుండానట్లుగా, మన పిల్లలకు మన జీవితాలకు దైవ దీవెనల ఆశీర్వాదాలు అనుగ్రహించబడినట్లుగా దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించుదాం. చూడండి ప్రియులారా, నేను వాక్యం సెలవిస్తున్నది, ఆయన ఆజ్ఞలు, ఆయన నియమములు, ఆయన పద్ధతులు మనము నియమ నిబంధనలు పాటించవలసిన వారమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక రేపటి దినం పరిశుద్ధుల సహవాసపు విందు దినము, పరిశుద్ధుల దినము. అది ఆదివారం దేవుడు మనకు ప్రత్యేకించినంగా ఇచ్చిన దినము. లోకముతో కాకుండా దేవుని నియమించిన ప్రకారముగా, దేవుని ఆజ్ఞల ప్రకారముగా, దేవుని వాక్యానుసారముగా ఆయన సన్నిధికి వెళ్దాం. ఆయన సన్నిధిలో ఆయన మాటలు విందాం, ఆయన మాటలకు లోబడుదాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనతో స్నేహం చేద్దాం. మనలో ఉన్న మలినమ్మలన్నీ కడిగి వేసుకొని తొలగించుకొని దూరపరుచుకుందాం. ఆయన మాటలు విని మన బ్రతుకుని, మన జీవితాన్ని మార్చుకుందాం. కనుక ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి నీవు ప్రియులారా, గృహ కూడికకి వెళ్ళొచ్చు, ఉపవాస కూడికకి వెళ్ళొచ్చు, సంఘ ఆరాధనలకు వెళ్ళొచ్చు, పరిశుద్ధుల సహవాస విందు వెళ్ళొచ్చు. నువ్వు ఏ ప్రార్థనలకు వెళ్ళినా ఆ ప్రార్థనలో మనసారా వాక్యం విను, నీకున్న శాపాన్ని కొట్టి వేసుకో, దైవ దీవెనల ఆశీర్వాదాలతో నింపబడతాం. కనుక రేపటిన జరగవలసిన పరిశుద్ధుల విందు ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆరాధన మిస్ చేసుకోకుండా ఆయన సన్నిధికి వెళ్ళు, మనసారా ఆరాధించు, ప్రార్థించు, ఆయన సన్నిధిలో గడుపు, దైవాశీర్వాదాలు పొందుకుంటావు. అటు భాగ్యం త్రియక దేవుడు మనకిచ్చునుగాక. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి ఈ వాక్యాన్ని లోబడే మనస్సును మాకు దయచేసి వాక్యం అర్థం చేసుకుని కొనసాగటకు సాయం చేసి మా పొందమని క్రీస్తు యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.